Hello friends, I would like to introduce the situation that we are facing in our daily life. ఈ రోజు ఆన్లైన్ లో అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే అన్సెక్యూరిటీ. ఆన్లైన్ లో మనం ఎంటర్ చేస్తున్న డేటా ఎంతవరకు సెక్యూర్ గా ఉంటుందని ఎవరికీ తెలియదు. మన మొబైల్ నెంబర్స్, ఈమెయిల్స్, మనకు సంబంధించిన డేటా అనేది ఇప్పటికే సెక్యూర్ గా లేదు. ఇవన్నీ పక్కన పెడితే మనందరికీ బ్యాంక్ అకౌంట్ లాంటి మెయిన్ అకౌంట్స్ మీద హ్యాక్ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే మనకి సంబంధించిన సెక్యూరిటీ అనేది కొంతవరకు మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ లో మనకు సంబంధించిన డేటాను ఎలా సెక్యూర్ గా ఉంచుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీ డేటాను సెక్యూర్ గా ఉంచుకోండి. దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. మీ మెయిల్స్ కి డైలీ కొన్ని వందల మెయిల్స్ వస్తూనే ఉంటాయి. వాటితో చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా బ్యాంక్స్ నుండి మీ అకౌంట్ లో మనీ క్రెడిట్ అయ్యాయి, ఒకసారి చెక్ చేసుకోండి అంటూ మెయిల్స్ వస్తాయి. మీకు సంబంధించిన బ్యాంక్ అయినా చెక్ చేయకండి. మీ ఏటీఎం ద్వారానే వెళ్ళి చెక్ చేసుకోండి, అదే బెటర్. సో మెయిల్స్ లో వచ్చే ఈమెయిల్స్ చాలా వరకు ఫేక్ గా ఉంటాయి. తెలియని ఈమెయిల్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీ మొబైల్స్ కి అప్పుడప్పుడు ఆఫర్స్ అంటూ చాలా మెసేజ్లు వస్తాయి. ఈ లింక్ క్లిక్ చేయండి, మనీ మీ బ్యాంక్ లో క్రెడిట్ అవుతాయి, లేదంటే మీకు మంచి ఆఫర్స్ వచ్చాయని మెసేజ్లు వస్తాయి. ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి అని మెసేజ్లు వస్తుంటాయి. లింక్ క్లిక్ చేస్తే మీ మొబైల్ డేటా వాళ్ళ చేతికి వెళ్ళినట్లే. సో మీ మొబైల్స్ కి వచ్చే తెలిసినవి అయితేనే క్లిక్ చేయండి. మీకు తెలియని మెసేజ్లను వెంటనే డిలీట్ చేయండి. మీ మొబైల్స్ నుండి డైలీ చాట్ చేస్తూనే ఉంటారు, సోషల్ మీడియా లాంటి వాటిలో టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు. మీ మెసేజ్ లో కొన్ని జిప్ ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ లాంటివి చాలానే వస్తుంటాయి. ఈ ఫైల్స్ లో వైరస్ పెట్టి మీరు ఎప్పుడు వీటిని ఓపెన్ చేస్తే అవి మీ మొబైల్లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతాయి. దీనివల్ల మీ మొబైల్స్ హ్యాక్ అయినట్లే. సో అందుకే మీరు మీకు తెలియని ఫైల్స్ ని ఓపెన్ చేయకండి. వాటిని మీరు చూడాలి అనుకుంటే గూగుల్ డాక్యుమెంట్స్ లాంటి వాటిలో ఓపెన్ చేయండి. చాలా వరకు మీకు తెలియని వాటిని ఓపెన్ చేయడం వలన మీ మొబైల్ హ్యాక్ గురి అవుతున్నాయి. సో తెలియని ఫైల్స్ ని వెంటనే డిలీట్ చేయండి. మీ మొబైల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తూ ఉండండి. అది కూడా మీరు ఏ మొబైల్ ని యూజ్ చేస్తారో దానికి సంబంధించిన అలర్ట్ వస్తుంది. దీని ద్వారా మాత్రమే అప్డేట్ చేయండి. దీనివల్ల సాఫ్ట్వేర్ అప్డేషన్ అంటే కొంతవరకు మన మొబైల్ సెక్యూరిటీని పెంచుతుంది. బ్యాంక్స్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఆన్లైన్ లో మీ బ్యాంక్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఓపెన్ చేసిన సైట్ అదేనా కాదా అని కూడా చెక్ చేసుకోండి. సోషల్ మీడియా సైట్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ని యూజ్ చేస్తూ ఉంటే దాని డొమైన్ నేమ్ www.facebook.com. ఇది ఫేస్బుక్ ఒరిజినల్ డొమైన్ నేమ్. ఇది కాకుండా facebook.net లేదా facebook.in ఇలా వస్తే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేస్తే హ్యాక్ అయినట్లే. అలానే మీ బ్యాంక్ కి సంబంధించిన డొమైన్ నేమ్ మీ బ్యాంక్ కి సంబంధించినదే యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకోండి. మీకు తెలియని యాప్స్ ని ఏమాత్రం ఇన్స్టాల్ చేయకండి. మీకు తెలియకుండానే మీ మొబైల్లో జరిగే ప్రతి విషయాన్ని స్క్రీన్ షాట్ తీసే యాప్స్ ఇప్పుడు చాలానే ఉన్నాయి. తెలియని యాప్ ఇన్స్టాల్ చేసి ఈమెయిల్స్ లాంటివి ఇచ్చి యాప్స్ ని యాక్టివేట్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయినట్లే. సో తెలియని యాప్స్ కి దూరంగా ఉండండి. ఇప్పటికీ మీ మొబైల్స్ తెలియని యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. సో ఈ రోజు మేము చెప్పిన ఈ చిన్న మెసేజ్ ద్వారా మీ పెద్ద డేటాని సెక్యూర్ గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. మా వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.